గాయపడిన బాటసారిని పూటకూలి వానిటికి చేర్చినట్లుగా, ఏదేను తోటలోనికి ఆదామును చేర్చినట్లుగా దేవుడు మన ఒక సహవాసానికి చేర్చాడు, ఒక సంఘంలో నాటాడు, ఒక పొలంలో నాటాడు. అంటే మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి అని. ప్రార్థనకి అలా వెళ్ళి వస్తే సరిపోద్దా? బైబిల్ చెబుతుంది ఆయన భుజములపై రాజ్యభారం ఉంది అని. అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. పరిచర్లో పాలు పొందే బాధ్యత, సేవలో పాలు పొందే బాధ్యత. అందుకనే 1 పేతురు 2:9 అంటాడు, మనం చీకట్లో నుంచి వెలుగులోనికి పిలబడ్డ వారం గనక ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయటకై రాజకులం, యాజకులం, బోధకులం, సేవకులం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మనదే కులం అండి? ఏ కులం అండి? ఏ కులం? ఈ కుల పిచ్చి చావట్లే. కుల సంఘాలు, కుల కట్లు, కుల కట్టుబాట్లు ఇవి ఒక వ్యక్తిని భక్తిలో కట్టలేవు. ఏ కులం? యాజకులం, సేవకులం, బోధకులం, రాజకులం. మన కులం అది. దేవుని సంఘం అనే పొలంలోకి వచ్చిన తర్వాత మనకందరికి ఒకటే ఒక కులం. మనం బోధకులం, సేవకులం, యాజకులం, రాజకులం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, పరిచర్లో పాలు పొందే బాధ్యత. అది మందిరం ఊడ్చే పరిచయం అవ్వచ్చు, చేపలు పరిచే పరిచయం అవ్వచ్చు, సేవకులు తోడుగా ఉండి సహకారం ఉండి అందుబాటులో ఉండే పరిచయం అవ్వచ్చు, సేవకులకి సహకారం ఉండే పరిచయం అవ్వచ్చు. అది ఏ పరిచయం? పాటలు పాడే పరిచయం అవ్వచ్చు, ప్రార్థన పరిచయం అవ్వచ్చు. అది ఏ పరిచర్య అయినా ఏదో ఒక పరిచర్లో ఒక వ్యక్తి కనెక్ట్ అయిపోవాలి. సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, నీ ఆసక్తిని బట్టో, దేవుని చిత్తాన్ని బట్టో ఏదో ఒక పరిచర్యలో నువ్వు కనెక్ట్ అవ్వాలి. ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. పాస్టర్ గారు నన్ను పిలవలేదుగా, పాస్టర్ నన్ను పిలవలేదుగా, నాకు చెప్పలేదుగా, నాకు తెలియపరచలేదుగా, నాకు ఫోన్ చేయలేదుగా, ఈ తలకైపోటీ వ్యవహారాలు మానుకో. దేవుడికి స్తోత్రం కలుగునగాక. తలతిక్క మాటలు యు హావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక దైవజనుడికి ఎంత బాధ్యత ఉందో అదే బాధ్యత ప్రతి విశ్వాసికి సంఘం పట్ల ఉంది. అలా ఒక సంఘం దైవజనుడితో కలిసి పనిచేసినప్పుడు, దైవజనుడితో కలిసి నిలిచినప్పుడు ఆ సంఘం ద్వారా దేవుడు శూర కార్యాలు జరిగిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి.